హాయ్ అండి. ఈ పైనాపిల్ని మా ఊర్లో లంక పనసపండు అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. మా బావ లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు 2 పైనాపిల్స్ తీసుకొస్తే జ్యూస్ చేశాను. మళ్ళీ మా మరిది ఊరు నుంచి పైనాపిల్స్ పంపించారు. అవి ఏం చేయాలా అని ఆలోచిస్తే నేను చిన్నప్పుడు తిన్న ఈ పైనాపిల్ స్వీట్ కర్రీ గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ మెచ్యూర్ ఫంక్షన్లోనే, అలాగే మా రిలేటివ్స్ మ్యారేజ్ ఫంక్షన్లోనే నేను చాలా టైమ్స్ ఈ కర్రీని తిన్నాను. అంతేకాకుండా మా నాన్నమ్మ అప్పుడప్పుడు ఈ కర్రీ ఇంట్లోనే వండేది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించాలి. టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి వేసి అందులో కొంచెం బెల్లం వేయాలి. బెల్లం కొంచెం కరిగాక కొబ్బరి ముక్కలు, ఖర్జూరం, ఎర్రకందమాలం, ఇంకా ఈ పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం వేసి కొంచెం తగినంత వాటర్ వేసి మూత పెట్టి మగ్గించాలి సిమ్లో. మాటి మాటికి గరిటెట్టి కలిపితే ముక్కలన్నీ ఈడిపోతాయి. అన్నిసార్లు కలపకూడదు, మూతెట్టి వదిలేయాలి. అలా వదిలేసాక 20 నిమిషాల్లో ఈ కూర మనకి రెడీ అయిపోతుంది. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.